చెప్పాలని ఆశపడుతుండగా మీ పిల్లలు కూడా ఈ మాటలు వినాలని ఎదురు చూస్తుండగా నాయనా మీ విలువైన మాటల్ని మాకు అనుగ్రహించండి తండ్రి. నాయనా మీ పిల్లలకు చెప్పడానికి సిద్ధపడినాను. మీ ఆత్మ సహాయం చేత బలపరిచి మీ జ్ఞానం చేత నింపి మీ పిల్లలు అర్థం చేసుకునే రీతిగా మీ మాటలు వివరించగలుగుటకు నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ మాసంలో యేసుక్రీస్తు పుట్టిన రోజని లేదా ఈ మాసం అంతా కూడా క్రిస్మస్ సభలు అనేవి జరగడం అనేది మనందరికీ తెలిసిన విషయం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కాబట్టి ఆయన్ను ప్రభువుగా నమ్ముకున్నాం కాబట్టి ఆయన పుట్టినరోజు అనేది మనం చేస్తున్నాం. కానీ వాస్తవానికి ఆయన ఎందుకు వచ్చారంటే మనకి తెలియని దేవుని జ్ఞానం, సత్యం, దేవుని సంకల్పం మనకి తెలియచేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఒకవేళ మనతో పూజలు చేయించుకోవడానికే వచ్చి ఉండుంటే ఆయన అద్భుతాలు చేసిన తర్వాత ఊరు తిరగకుండా ఒకచోటే కూర్చొని ఒక ఆశ్రమం, ఒక చర్చి ఏర్పాటు చేసుకుని అక్కడే కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి సపర్యలు చేస్తూ ఆయన పూజిస్తుంటుంటే బాబాల్లాగా ఆయన హ్యాపీగా సుఖం అనుభవించవచ్చు, ఎన్నో అద్భుతాలు కూడా చేసేయచ్చు. కానీ అలా కాకుండా ప్రతి గ్రామానికి వెళ్ళడం, తిరగడం, ఆయన పని సత్యాన్ని ప్రకటించడమే అనేదే ఆయన మాటల్లో మనకు కనిపిస్తుంది. కానీ ఆయన యొక్క శక్తులు ఉన్నాయి కాబట్టి, ఆయన స్వస్థపరచగలడు కాబట్టి, అద్భుతాలు చేయగలడు కాబట్టి ఆ టైంలో అవసరమైనప్పుడు అనేకులను ఆయన స్వస్థపరిచారు. అలాగే అనేక అద్భుతాలని ఆయన చేశారు. మనం ఎప్పుడు కూడా అంటే సహజంగా అందరూ ఎలా ఆలోచిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన అవసరాలు తీరాలి, ఏదో ఒకటి మేలు జరగాలి, లేదా మన యేసుక్రీస్తు ప్రభువారికి మన ఆపదల్ని, మన ఇబ్బందుల్ని, మన అవసరాలని మనం చెప్పుకోవాలి అనే ఆలోచనలోనే మనం ఉన్నాం. కానీ అసలు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది అవసరాలు తీర్చడానికి కాదు, మనకి సత్యాన్ని చెప్పడానికి. అవసరాలు తీర్చడానికి ఇక్కడికి రావసరం లేదు. ఒకవేళ అవసరాలను తీర్చడానికి వచ్చి ఉంటే మరి ఆయన ఇక్కడ లేడు కదా, పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటుంటే ఆయన అవసరాలు తీరుస్తున్నాడని మనం అనుకుంటున్నాం. మరి ఆయన అక్కడే ఉండిపోతే సరిపోయేది కదా. కానీ ఆయన ఈ లోకానికి రావడం జరిగింది, ఎన్నో సంగతులు చెప్పడం జరిగింది, అవన్నీ కూడా వ్రాయడం జరిగింది. మనకి తెలియని సంగతులు చెప్పడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనకు అవసరమైన సంగతులు ఆయన ఏమన్నారంటే, పిలాతు ముందు నించుని సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఎందుకు పుట్టాడు అనుకుంటున్నారు? సత్యాన్ని చెప్పడానికి ఆయన పుట్టాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 18వ అధ్యాయం 38వ వచనం, 37, 38 వచనాలు కలిపి ఉన్నాయి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా ఆయన, యేసు, నీవన్నట్టు నేను రాజునే. ఇంతకీ ఒక రాజుగారు అడుగుతున్నారు ఏమని అంటే, నువ్వు రాజువా అని. ఈయన
ఒక ఖైదీగా, ఒక నేరస్తుడిగా ఒక రాజుగారి ముందు ఉన్నారు. పిలాతు అనే ఒక రాజుగారి ముందు, ఒక అధిపతి ముందు ఉన్నారు. ఉంటే ఆయన అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని. అయితే నేను రాజునే అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. అప్పుడు ఆయన ఆయన ఎలా చూస్తారు? పిలాతు ఎలా చూస్తాడు? ఆ అధిపతి, ఇదేంటి నువ్వు రాజును అంటే, రాజు దగ్గరికి వచ్చే నేను రాజుని అంటున్నావు, నువ్వు ఏంటని అనుకుంటాడు ఆయన. అయితే వెంటనే ఆయన చెప్తున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. ఆయన పుట్టింది ఎందుకంటే ఆయన్ను దేవుడని నమ్మించుకోవడానికి కాదు. మనకి తెలియని సత్యం, మనకి తెలియని వాక్యం మన జీవితంలో మనం తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన, మనం అనుసరించవలసిన, మనం నడవలసిన విధానం, ఈ జీవితం ఎలా నడవాలో ఆ విధానం అనేది మనకు సత్యంలో కనిపిస్తుంది. కాబట్టి సత్యమును గుర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. మరి అద్భుతాలు, ఈ సూచక్రియలు ఇవన్నీ ఎందుకంటే ఆయన చేయగలడు కాబట్టి. చేయగలిగిన శక్తి ఉన్నప్పుడు, అవసరాల్లో ఉన్నప్పుడు, వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు ఆయన చేశాడు, కనికరపడి చేశాడు. కానాను స్త్రీ ఒకటి, నా కుమార్తె దెయ్యం పట్టిందే, ఇబ్బంది పడుతుందని అంటే ఆయన ఏమన్నాడంటే, ఇశ్రాయేల్లో నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని అన్నాడు. అంటే పిల్లల రొట్టె ముక్కలు తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదని కూడా ఆయన అన్నారు. అంటే ఆవిడేమందంటే, నిజమే ప్రభువా, కానీ ఆ యజమానుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్కలు తింటాయి కదా, ఆకలి తీర్చుకుంటాయి కదా అని అంటే నిజమే కదా. మన పిల్లలకు మనం పెడతాం, కానీ మన పిల్లలు కింద పడేసినవి మనం ఏం చేస్తామంటే బయట పడేస్తాం, అవి మా కుక్కలు తింటాయి. అలా అందావిడ. అలా అంటే ఆయన ఏమన్నాడంటే, నీ విశ్వాసం గొప్పదే అన్నాడు. ఆ కనికరపడి, ఆమె మీద కనికరపడి ఆమె ఆ బిడ్డని స్వస్థపరిచినట్టుగా, అలా యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారి మీద కనికరపడే 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడు ఆయన. అవన్నీ కనికరపడి చేశాడు తప్ప అవి చేయడానికి ఈ లోకానికి రాలేదు ఆయన. కాబట్టి ఆయన మాటల్లో మనం చూస్తే ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చారంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? మనకే, మనుషులందరికీ. అంటే మనుషులందరికీ సత్యం తెలియాలా? సత్యం అంటే ఏంటంటే దేవుని మాట. దేవుని మాట మన జీవితానికి అవసరమైనది, మన జీవితానికి అవసరమైన సత్యం అది. మన జీవితం ఎందుకో చెప్పేది. మన దేవుని మాటే మనకెందుకు సత్యం అంటే ఆయనే మనల్ని చేసుకున్నాడు కాబట్టి, ఆయనే మనల్ని భూమి మీద పుట్టించుకున్నాడు కాబట్టి, ఆయనే మనల్ని చేసుకున్నాడు. మనకు అవసరమైన ఈ ప్రకృతిని ఇచ్చాడు. ఈ సృష్టి అంతటిని చేసింది ఆయనే. ఇందులో నీ వంతు వచ్చినప్పుడు నిన్ను పుట్టించింది ఆయనే. అయితే ఎందుకు పుట్టించాడు అన్నది ఆయనకు మాత్రమే తెలిసిన నిజం. తెలుసుకోవలసిన బాధ్యత, ఆలోచించవలసిన బాధ్యత దేవుని వలన కలిగిన వాళ్ళంగా, పుట్టిన వాళ్ళంగా. ఒకప్పుడు దేవుడు అంటే మనకు సరిగా తెలియదు, అర్థం చేసుకోలేదు, నమ్మలేదు. కానీ వాస్తవానికి ఇప్పుడు నిజమైన దేవుడని, దేవుని మాటని మనం బైబిల్ నమ్ముతున్నాం. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ
తెలియ చెప్పడానికి దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఒకవేళ మనం అది తెలుసుకోకపోతే, అది అది అర్థం కాకపోతే, ఆయన సత్యము గురించి సాక్షి ఇవ్వడానికి పుట్టాడు చూసారా, అది మనకు అర్థం కాకపోతే, మనం తెలుసుకోలేకపోతే, మనం నేర్చుకోలేకపోతే, అంటే మన జీవితం ఎందుకో, దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎందుకు పుట్టించాడో, ఎలా బ్రతకాలని పుట్టించాడో అది నీకు తెలియలేదు. నీ జీవితాన్ని నువ్వేం చేసావంటే వ్యర్థం చేసుకున్నావు, పాడు చేసుకున్నావు. పుట్టించిన ఆయన ఇష్టానికి తావు లేక, అవకాశం ఇవ్వక పాడు చేసుకున్నావు. నీకు నచ్చినట్టుగా బ్రతికేశావు. చెప్పినా కూడా ఆలోచించకుండా బ్రతికేస్తున్నారు సమాజంలో. కానీ క్రైస్తవ సోదరులుగా మన వాళ్ళు కూడా ఏదో యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాం చాలు అని అనుకున్నారే తప్ప, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు రావాల్సి వచ్చిందో, వచ్చి ఏం చెప్పారో అనే విషయాలను మాత్రం మన వాళ్ళు ఆలోచించట్లేదు. యేసుప్రభువు నమ్ముకోవడం కష్టం అనుకుంటే చాలా కష్టపడి వాళ్ళని నమ్మించాలి. సువార్త ప్రకటించి మరొకలాగా ప్రార్థనలు చేసి, మరొకలాగా అలా చేసి ఇలా చేసి ఏదో ఒకలా వాళ్ళని యేసుప్రభు వారి గురించి చెప్పడం, వాళ్ళు విశ్వసించేలా ప్రయత్నాలు చేయడం, వాళ్ళు నమ్ముకోడు. ఇదొక ఎత్తు. అయితే నమ్ముకున్న తర్వాత, మరి ఆయన అంగీకరించిన తర్వాత, దేవుని కుమారుడిగా మనం అంగీకరించిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడో మరి ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటారా వద్దంటారా? ఆయన పుట్టింది మన పుట్టుకెందుకో మనకి తెలియచెప్పడానికి. ఇది నిజం. ఒకవేళ ఆయన మాటలు మనకి తెలియకపోతే ఆయన పుట్టుకను నువ్వు వ్యర్థపరిచినట్టు. ఆయన ఈ లోకానికి రావడం, వచ్చి చెప్పిన మాటలు నువ్వేం చేసావంటే వ్యర్థం చేసావు. పేరుకు నమ్మవే తప్ప నిజంగా ఆయన ఎందుకు పుట్టానన్నాడో దాన్ని నువ్వు పట్టించుకోలేదు, అంత నమ్మలేదు, దానికి విలువ ఇవ్వలేదు, ఆయనకి సరైన విలువ ఇవ్వలేదు. టీవీ కొని మనం 1,00,000 రూపాయలు టీవీ కొని అలా వదిలేస్తామా, లేకపోతే వాడతామా, వినియోగిస్తాం. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నప్పుడు మరి ఆ సత్యం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. ఆ మాట అన్నాడట, సత్యం అనగా ఏంటి? సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానంటే మళ్ళీ సత్యం అనగా ఏంటి అంటే ఆయన ఏం చెప్పాడో అదంతా సత్యం. ఆయన ఏం మాట్లాడాడో మనకి ఆయన బోధల రూపంలో మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథంలో వాక్యాలు ఉండడం మనం చూస్తాం. సత్యం తెలియకపోతే మన జీవితం ఎందుకో, మనం ఎలా బ్రతకాలో మనకు తెలియదు. మనం అలా బ్రతకలేం, దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతకలేం. మరి ఏం చేస్తామంటే ఎందుకు బ్రతుకుతున్నామో, ఎలా బ్రతుకుతున్నామో తెలియకుండానే మనం బ్రతికేస్తాం. ఆయన మరొక మాట అన్నాడు, సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేయను. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అంటే వాళ్ళు అన్నారు మేము బానిసలం కాదన్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే పాపం చేయువాడు ప్రతివాడు పాపమునకు దాసుడు అని అన్నాడు. అంటే మనిషి దేవుడు తనకెందుకు ఈ జన్మనిచ్చాడో, ఈ బ్రతుకునిచ్చాడో, తనకెందుకు భూమి మీద పుట్టే అవకాశం ఇచ్చాడో మనిషి తెలుసుకోకుండా ఒకవేళ పాపం చేస్తుంటే, పాపం అంటే ఏంటో తెలుసు, అది బానిసత్వం. పాపం అనేది ఒక బానిసత్వం. మనం చేయకూడదనుకున్నా కూడా చేసి అలవాటు చేసుకుని మానలేక చేసేది.
అలాగే ఇలాంటి బానిసత్వాలు మనకి చాలా ఉన్నాయి. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడం, మనల్ని బానిసలుగా చేసుకోవడం, మోసం చేయడం. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులు కూడా ఆనాటి సమాజానికి ఎన్నో కట్టడలు పెట్టేశారు. పెట్టేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి బానిసలుగా చేసుకున్నారు. మనం దేవుని మాట తెలియకపోతే ఎవరో ఒకరు ఏదో ఒక మాయలో పడిపోతాం. ఎవరో ఒకరు మనల్ని మోసం చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సత్యాన్ని గురించి ఎందుకు సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాల్సి వచ్చిందంటే, మనం స్వతంత్రులుగా మోసపోకుండా, పాపానికి కానీ మనుషులకు కానీ దాసులుగా కాకుండా, బానిసలుగా కాకుండా, మనం ఇప్పుడు ఎంత విలువైందండి మనిషి బ్రతుకు. మనిషి బ్రతుకు ఎంత విలువైందో తెలుసా? చాలా విలువైంది. మన అవయవాలు చాలా విలువైనవి, మన జీవితం చాలా విలువైంది. కానీ మనం ఎవరో ఒక వ్యక్తి దగ్గర డబ్బుల కోసం మనం పనిచేస్తాం, వాళ్ళకి దాసులు. లేదా ఎవరో కొన్ని మాయ మాటలు చెప్తే ఆ పనులు చేస్తుంటాం. ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తారు. 4 నెలలు కొట్టండి అంటే, నలుగురితో కొట్లాటకి వెళ్ళమంటే కొట్లాటకి వెళ్ళిపోతారు. అంటే అక్కడ అతని దగ్గర వీళ్ళు ఏమైపోయారంటే బానిసలు. ఇలా మనం మనకు తోచిందని చేస్తుంటాం. లేదా మన ఫ్యామిలీలో ఎవరో ఏదో దేవుడిని నమ్ముకున్నారని అనుకుందాం, వాళ్ళు అదే మన కులదైవం అని కానీ మన కులదేవుడు అని కానీ అన్నారు అనుకోండి, ఇంకా అదే నమ్ముతాం. అందుకే సమాజంలో ఎవరి కుటుంబాలు వాళ్ళు దేవుళ్ళు అంటూ, వారికి దేవుడు అంటూ వాళ్ళకు ఉన్నట్టుగా వాళ్ళు భావించడం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి దీని అంతటికీ కారణం ఏంటంటే సత్యం తెలియకపోవడం వలన. సత్యం అంటే మనల్ని చేసుకున్న ఆయన మనల్ని ఎందుకు చేసుకున్నాడో మనకు తెలియకపోవడం వలన మనం ఇలా లోకంలో బానిసలుగా అనవసరమైన బ్రతుకు, గాలి బ్రతుకు, వ్యర్థమైన బ్రతుకు మనం బ్రతికేస్తున్నాం. మనం స్వతంత్రులుగా ఉండాలి, దేనికి బానిస అవ్వకూడదు, ఎవరి ఒత్తిడి మన మీద పడకూడదు, ఏ మనుషులు ఒత్తిడి మన పడకూడదు. ఇప్పుడు మన క్రిస్టియానిటీలో ఉన్నాం, మన క్రిస్టియానిటీలో ఎన్ని శాఖలు ఉన్నాయి. బాప్టిస్ట్ అని, పెంతుకోస్త్ అని, లోదరన్ అని ఎన్ని శాఖలు ఉన్నాయంటే చాలా శాఖలు ఉన్నాయి. ఒక శాఖ అంటే ఒక శాఖ పడదు. ఒక శాఖ చర్చికి వెళ్ళే వాళ్ళు ఇంకొక శాఖ చర్చికి వెళ్ళరు. ఎందుకంటే మా చర్చి మాదే, మా పాస్టర్ మాకున్నారు, ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ కాదు. వాస్తవంగా మేము నమ్ముతుంది సత్యం. మేము వెళ్తున్న చర్చిలో మాది సత్యం అని అనుకుంటే తప్పలేదు. నేను నమ్మింది సత్యం. ఎందుకంటే అటు బాప్టిస్ట్ వాళ్ళు కానీ, అటు లోదరన్ కానీ, అటు ఆర్సిఎం కానీ, మీరు ఏ చర్చిని తీసుకున్నా అందరూ ఒకే బైబిల్ పట్టుకుంటున్నారు. కానీ మన చర్చి మందని అనుకుంటున్నాం. కానీ ఎవరు నమ్ముతున్నది వాళ్ళకి సత్యమనే ఆలోచన కూడా లేకుండా ఎవరి సంఘాలకు వాళ్ళు కట్టుబడిపోయారు. ఇక్కడ మనం ఎవరో మనుషులు పెట్టిన కట్టడలను బట్టి ఇదే కరెక్ట్ అని అనుకోకుండా, అందరి చేతుల్లో ఉన్నది ఒకటే బైబిల్ కాబట్టి అందులో ఉన్నది ఉన్న సత్యాన్ని మనం తెలుసుకున్నావా లేదా అనేదాన్ని ముందు మనం ఆలోచించాలి. అలా ఆలోచించకపోతే ఆయన సత్యం గురించి సాక్ష్యం ఇస్తే అదే సత్యాన్ని అందరూ సత్యంగా తెలుసుకుంటే ఎన్నో రకాల భిన్న బోధలు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి పుట్టిన ఆయనే. ఏమన్నాడు? నా పేరట వచ్చి అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. అబద్ధ ప్రవక్తలు అంటే అర్థం ఏంటంటే అబద్ధపు బోధలు చేసి
ఏం చేస్తారని బైబిల్ చెప్తుంది? మోసం చేస్తారని చెప్తుంది. మనం ఎందుకు మోసపోతాం? మోసపోయామంటే అర్థం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తాం, వాళ్ళు చెప్పిన దానికి విలువిస్తాం. కానీ వాస్తవంగా మనం సత్యాన్ని తెలుసుకుంటే సత్యం మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. సత్యం మనకు తెలిస్తే మనల్ని ఎవరు మోసం చేయలేరు. మనం వ్యక్తుల కోసం బ్రతకం, వ్యక్తులు చెప్పినట్టుగా బ్రతకం, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాం. బానిసత్వం అనేది, దాసులుగా ఉండడం అనేది ఎప్పుడూ ఉండేదే. దేవుళ్ళలోనైనా కూడా మనం ఉండాలి, తప్పదు. కానీ ఒక్కటే తేడా, సత్యం తెలియకుండా ఉండడం అనేది నష్టం. సత్యం తెలిసి నువ్వు దాసుడుగా ఉన్నా, సత్యం కోసం బానిసగా ఉన్నా, తగ్గించుకున్నా అది రైట్. ఎందుకంటే మనల్ని సత్యం స్వతంత్రులుగా చేసి మనం కూడా అనేకులకు సత్యాన్ని చాటి చెప్పడానికి మనం దాసులం కావాలి. యేసుక్రీస్తు ప్రభువారు దాసుడుగా ఉన్నాడా, రాజుగా ఉన్నాడా? చెప్పండి. సత్యం ఆయనకంటే మనకి ఎవరికి తెలుసు? మరి ఆయన స్వతంత్రుడు కాదా? ఒక విషయం ఏంటంటే, ప్రపంచంలో ఆనాటి ఉన్న వాళ్ళకి ఎవరి ఇంపాక్ట్, వాళ్ళ తప్పుడు సిద్ధాంతాలు, వాళ్ళ తప్పుడు బోధలు, వాళ్ళ తప్పుడు పద్ధతులు ఆయన మీద ప్రభావం చూపించలేదు. కానీ స్వతంత్రంగా ఉండి ఎవరైతే ఆయన్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే తప్పుడు బోధలు బోధిస్తున్నారో, ఎవరికైతే సత్యం తెలియలేదో వాళ్ళందరికీ సత్యం చెప్పాడు. అది ఎందుబట్టంటే మనుషుల్లో అతను స్వతంత్రుడుగా ఉండి ఆ స్వతంత్రాన్ని దేవునికిచ్చి ఆ దేవుడు చెప్పినట్టుగా మనుషులకు సేవ చేశాడు ఆయన. ఇది తేడా. ముందు మనం సత్యం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సత్యం ద్వారా, సత్యం తెలియడం ద్వారా స్వతంత్రం రావాలి. ఆ స్వతంత్రాన్ని మనకి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. లేకపోతే మనం ఎవరో ఒకరికి ఏదో ఒక రూపంలో బందీలు. భార్యకైనా బందీవే, భర్తకైనా బందీవే, బ్రాందీ బాటిల్కైనా బందీవే, లేకపోతే సిగరెట్కైనా బందీవే, లేకపోతే మాయ బోధలకైనా బందీవే. ఇలా రకరకాలుగా ఉన్న ఏదో ఒకదానికి నువ్వు బందీ అయిపోతావు. కాదు. ఈ బంధకాలంతట్లో నుండి నువ్వు బయటకు వచ్చి దేవుడే శాశ్వతం, దేవునితో ఉన్న బంధమే శాశ్వతం, అసలైన బంధం అని నువ్వు తెలుసుకుని ఆ సత్యాన్ని నువ్వు ఎరిగి అప్పుడు భార్యని ఎలా ప్రేమించాలో అలా ప్రేమించు, లోకాన్ని ఎలా చూడాలో అలా చూడు. అది దేవుడు కోరుకున్న మన విషయంలో మనం బ్రతకలిసిన విధానం. ఈ తేడా మీకు తెలియాలి. మనం అందరం మోసపోయిన వాళ్ళం. మన చుట్టూ ఉన్న సమాజం మనల్ని ఏదో ఒక మోసం చేస్తుంది. తెలివైన వాడు తెలివి తక్కువ వాడిని నమ్మించగలిగేవాడు ఆ తెలివి తక్కువ వాడిని ఏదో ఒక రకంగా మోసం చేస్తాడు. కానీ మనం ఎవరి చేతుల్లో మోసపోకూడదు. అంటే మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? మన బ్రతుకు వ్యర్థం కాకూడదంటే, నేను బాగా చెప్తున్నాను వినండి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మన బ్రతుకు వ్యర్థం కాకూడదంటే ముందు మనకు తెలియాల్సింది సత్యం. సత్యం తెలియకపోతే నీ బ్రతుకెందుకో నీకు తెలియలేదు. ఈ బ్రతుకు నువ్వు వ్యర్థం చేసుకున్నావు, పాడు చేసుకున్నావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి పుట్టి ఆయన వచ్చి చెప్పిన సత్యం అసలు పునాది లాంటి మాట ఏంటంటే, అప్పుడు నేను చెప్తున్న మాటలన్నిటికీ కూడా మీకు ఒక అవగాహన రావాలంటే మనం ఆ సత్యాన్ని ముందు తెలుసుకుందాం. ఆయన వచ్చి చెప్పిన ఎంతో జ్ఞానంలో క్లుప్తంగా సారాన్ని తీసి, అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఒక బత్తపొడిని కోసి పిండితే ఏమవుతుంది? మా పిప్పిని ఏం చేస్తాం? పడేస్తాం.
కదండి. ఒక నిమ్మకాయని పెడితే సార్ అలా అంటే పాడేసేది ఏమీ లేదు ఆయన మాటల్లో. అంటే మొత్తం మీద చాలా మాటలు చెప్పాడు. అందులో మనం అర్థం చేసుకోవడానికి అది అసలే జ్ఞానం కదండి. అది అసలే సత్యం కదా. సమాజంలో కలుషితం అయిపోయిన మనకి, మన బుర్రలో ఎంతో అసత్యం ఉన్న మన బుర్రలకి, ఎన్నో విధాలుగా ఎన్నో అబద్ధాలు నమ్మిన మనకి, అది మనకు అర్థం కావాలంటే ఎన్నో గలిబిళ్ళు ఉన్నాయి సమాజంలో. ఎన్నో దేవుని సంకల్పానికి, సత్యానికి విరోధమైన అభిప్రాయాలు, దుర్బోధలు, భావాలు సమాజంలో ఉన్నాయి. అవన్నీ మనలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి నుంచి మనల్ని బయట పెట్టడానికి కొంచెం సారాంశాన్ని బయటపెట్టినట్టుగా భక్తుని ద్వారా ఒక మాట రాయించాడు. ఆ మాటే మీరు చూసిన వెనకాల ఫ్లెక్స్లో చూస్తున్న టైటిల్. యేసుప్రభువు వారు సత్యాన్ని గురించి సాక్షి ఇవ్వడానికి పుట్టారు. మరి సత్యం అంటే దేవుని మాట. కాబట్టి దేవుడి గురించి మనకు చెప్పాలి. ముందు మనకు దేవుడి గురించి తెలియాలి. అప్పుడే మనం సత్యాన్ని తెలుసుకోగలం. దేవుడికి మనకి ఉన్న సంబంధాన్ని, ఈ బ్రతుకు ఎలా బ్రతకాలో అనేది మనం తెలుసుకోగలం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, ఇది సత్యం. ఆయన వచ్చి సత్యం. ఆయన ఎందుకు పుట్టాడంటే ఇది ఈ మాట చెప్పడానికి పుట్టాడు. ఈ సత్యాన్ని చెప్పడానికి పుట్టాడు. ఏ సత్యాన్ని? ఎవడును ఎప్పుడును చూడలేదు. మరి ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదనేదేమో ఆయన నోట వచ్చిన సత్యం. దేవుడు మనం తెలుసుకోవాలనుకుంటున్న సత్యం. అయితే సమాజంలో ఎవడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూసామంటున్నారా, చూడలేదంటున్నారా? చూసామంటున్నారు. నేను అన్నమాట అర్థమైందా లేదా? మీ మధ్యలో ఎవరైనా ఎప్పుడైనా క్రైస్తవులు కానీ క్రైస్తవేతరులు కానీ దేవుణ్ణి మేము చూసాం అన్న సందర్భాలు మీరు ఎప్పుడైనా విన్నారా? అంటే అలాంటి పరిస్థితి సమాజంలో ఉందంటే ఉంది. యేసుక్రీస్తు రాకమునిపే వాళ్ళందరూ కూడా దేవుణ్ణి చూసామనుకుంటున్నారు, రకరకాలుగా అనుకుంటున్నారు. కానీ ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. చూశానంటే మనం అనుకుంటాం, నేను అనుకుంటాను, నాకు ఎవరో ఒక ఆయన నేను దేవుని చూశానని అన్నాడు అనుకోండి, నేను అనుకుంటాను మరి అయితే నేను కూడా చూడాలి కదా అని అనుకుంటాను. నాకు కనపడ్డు, అతనికి ఎలా కనపడ్డాడో దాన్ని బట్టి నాకు కనపడ్డాడని అతను చెప్తాడు కదా నాకు ఎలా కనపడ్డాడని. ఒకవేళ అతను అలాగే చూశాడని అనుకుంటే నేను కూడా ఏం చేస్తానంటే అబ్బో అయితే అలాగే కనపడాలేమో నాకు అనుకుంటాను. అప్పుడు ఏమైంది? అతనికి కనబడింది నిజమా కాదా అనేది ఆధారం లేదు. కానీ మనం నమ్ముతాం. ఎందుకంటే మన బైబిల్ పట్టుకున్న మాట్లాడాడు అనుకోండి, అలాగా నమ్ముతాం. మీకు తెలీదు, అన్ని జనుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఏదో అంటారండి దాన్ని, పతి చెప్పడం ఏదో అంటారు. వాళ్ళు కూడా వాళ్ళ దేవతలు కనపడినట్టుగా కూడా వాళ్ళు చెప్తారు. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి కనబడ్డారా కనబడలేదని పక్కనెట్టి, అంటే అన్ని జనులుగా ఉన్నవాళ్ళు, మనం అన్ని జనులుగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్తున్నాడో వినాలని అనుకుంటారా, లేదా వాళ్ళ దేవత కానీ దేవుడని నమ్మిన వాళ్ళు ఏం చెప్తున్నారో వినాలనుకుంటారా లేరా చెప్పండి. ఎందుకంటే మీకు అర్థం కావడానికే చెప్తున్నాను. ఇలాంటి మీమాంసల్లో సమాజం ఉంది. అలా ఎవరు పడితే వాళ్ళు మోసపోయో లేదా వాళ్ళు మోసం చేయాలనో మొత్తం మీద దేవుడి గురించి రకరకాల అభిప్రాయాల్ని వాళ్ళు చెప్పేశారు. కానీ ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవరు చెప్పారు? యేసుప్రభువు వారు చెప్పారు.
చూశానన్న మనిషి ఏం చేస్తున్నాడంటే ఏదో ఒకటి ఆశిస్తున్నాడు. చూశానన్న మనిషి మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నాడు. ఎవడనూ చూడలేదన్న ఆయన మన నుంచి ఏది ఆశించలేదు. నిజానికి ఆయనే చూశాడట. మళ్ళీ చూశానని చెప్పాడు, ఎవడో చూడలేదని చెప్పాడు, ఎవడో చూడలేరని చెప్పాడు. మీరు చూస్తారని అనలేదు. నమ్మితే నమ్మండి, లేదా మాయని తప్ప ఎవడనూ ఎప్పుడును చూడలేరు. కానీ నేను మాత్రం చూశాను. ఆయన మాత్రం చూశాడు. కానీ ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు. ఎవరు బోధించిన మాటలు బోధించాడు. ఎవరు బ్రతకని విధంగా బ్రతికాడు. పాపం లేనివాడుగా బ్రతికాడు. పాపిని ప్రేమించాడు. చివరికి సిలువలో ప్రాణం పెట్టేశాడు ఆయన. కాబట్టి మరి ఆయన మాట మనం నమ్మాలా వద్దా? ఆయన మాటకు విలువిస్తే, ఏ మాత్రం విలువిచ్చినా సరే ఈ గందరగోళంలో పాడేసే బైబిల్ సరిగ్గా అర్థం కాని కొంతమంది బోధకులు ఉన్నారు చూసారా, వాళ్ళ మాటలకి విలువిచ్చి వాళ్ళు చూసారంటే హల్లెలూయా అని అనుకుంటున్నారు. కానీ దేవుడు దేవుడు అంటున్నారు. కానీ యేసుప్రభువారి మాటలకి విలువిస్తే, అర్థమైతే చూడలేదన్న మాటకే విలువ ఇవ్వాలి. చూడలేదని ఆయన అంటే చూసామని మనవాళ్ళు అంటున్నారు ఎవరో ఒకరు. ఏం మాట నమ్ముదాం? ఈ మాట తెలియలేదు. యేసుక్రీస్తుని ప్రభువుని నమ్మారు, బాగానే ఉంది. కానీ ఇంకొక ఆయన అంటున్నాడు నేను చూశానంటే, నాకు కనపడ్డాడంటే నమ్మేశారు. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన పేరు చెప్పి, ఆయనేమో ఎవరు యేసుప్రభువారేమో ఎవరో చూడలేదని ఆయన అంటే, మనం ఆయన నమ్ముకున్నామని చెప్పి ఆయన గురించి చెప్తాడని చెప్పి ఇంకొక ఆయన దగ్గరకు వస్తే ఆయన ఏమంటున్నాడంటే నేను చూశాను అంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావు. చూసారా మన నమ్మకాలు ఎలా ఉన్నాయో? ఏ ప్రభువునైతే నమ్మామో ఆ ప్రభువు మాటలు స్పష్టంగా ఉన్న మాటలు అస్పష్టంగా ఏదో ఉపమానార్థంగా చెప్పబడిన మాటల్లో ఇవి మనం తీసుకుంటే గ్రహించలేకపోవచ్చు. ఇంకో విషయం చెప్పమంటారంటే, ఉపమానాలు కూడా ఎందుకు చెప్పాడంటే రాజ్య సంబంధాలకి అర్థం కావాలి, రాజ్య సంబంధులు కాని వాళ్ళకి అర్థం కాకూడదు. దేవుణ్ణి దేవుడిగా ప్రేమించేవాడు, దేవునికి విలువిచ్చి ప్రేమించేవాడికి అర్థం కావాలి. దేవుని రాజ్యాన్ని కోరుకున్నవాడికి మాత్రమే అర్థం కావాలి. లోకాన్ని కోరుకున్నవాడికి అర్థం కాకూడదు. తెలుసా మీకు సంగతి? బైబిల్లో ఆయన ఎందుకు ఉపమానార్థంగా మాట్లాడుతున్న బోధకుడు అంటే రాజ్య సంబంధులకే తెలియాలి. రాజ్య సంబంధులు కాని వారికి తెలియకూడదు. అందుకనే ఉపమానంగా మాట్లాడుతున్నాను అన్నాడు. కాబట్టి మీరు నిజంగా యేసుక్రీస్తుని ప్రేమిస్తే, మనం యేసుక్రీస్తుని నమ్మితే ఇలాగే నమ్మాలి. చూసి ఏం చేస్తావు? చూశానని చెప్పుకుని ఏం చేస్తావు? ఎందుకంటే మరొక సత్యం ఏంటంటే, దేవుడు ఎవరని ఆయన అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? దేవుడు ఆత్మ అని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా వినండి. దేవుడు ఎవరని చెప్పాడు ఆయన? దేవుడు ఆత్మ. అంటే ఆత్మ అంటే కనబడదు. ఇంకా మనల్ని ఏమని చెప్పాడు ఆయన? ఆత్మీయ జీవింపు చేయుచున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే మనమెవరో, మనుషులు అయినా మనమెవరో అంటే లోపల ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టి శరీరం బ్రతుకుంది, లేకపోతే బ్రతుకుండదని ఆయన చెప్పేశాడు. ఇప్పుడు మన ఆత్మని చూడలేము, దేవుడైన ఆత్మని కూడా చూడలేమని ఆయన చెప్పాడు. ఆయనే చెప్పాడు. ఆత్మని ఎవరో చూడలేరని ఆయన చెప్పేశాడు, కన్ఫర్మ్ చేసేసాడు. గాలిని ఎలాగైతే చూడలేమో ఆత్మను కూడా అలాగే చూడలేమని ఆయన కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి మనల్ని మనం చూసుకోవట్లేదు. బ్రతుకున్నప్పుడు మన ఆత్మ ఎలా ఉందో మనకు తెలియదు. చచ్చిపోయిన తర్వాత మన ఆత్మ వెంటనే ఎవరికి కనబడలేదు. కానీ కొంతమంది ఏదో కళ్ళలో కనబడ్డదని ఇలాగేలా అంటారు. ఇళ్ళలో కనబడింది కళ్ళలో కనబడద్దా? కళలో మనం చూసిందే మనకి ఎలా కనబడుద్ది అనుకుంటున్నారు? విచిత్రంగా ఉంటుంది. చిన్నపిల్లల బొమ్మలు ఎత్తే ఎలా ఉంటుంది అలా కనబడుద్ది కదండి. కాబట్టి దేవుడు ఆత్మ, ఆయన ఎవరు చూడలేరు. బైబిల్ అంతా చాలా స్పష్టంగా చెప్పింది. అయితే
ఆ మాట చెప్పి ముందు మనల్ని కరెక్షన్ చేశాడు. మనకి దేవుని విషయంలో ఉన్న తప్పుడు అభిప్రాయాలకి ఆయన ఒక చక్కని పరిష్కారం చెప్పేశాడు. మీరు చూస్తారా, నేను చూస్తానేమో అని అనుకుంటాం క్రైస్తవ సోదరులుగా. ఎవరు చూడలేదు, నువ్వు కూడా చూడవన్నదే యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం. కానీ మరి ఆయన ఎవరు, ఎందుకు చేసుకున్నారు అని అంటే అప్పుడు చెప్తున్నాడు ఏమని, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఆయన ఏం చేశాడట? ఆయనను బయలుపరిచాడట. తండ్రి రొమ్మునున్న అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే, ఆయన ఎవరికి కూడా ఇక్కడికి వచ్చి కనిపించడు. కనిపించవలసిన అవసరం ఆయనకి లేదు. కలెక్టర్ గారు అన్నారు, నీకు కనిపించాలని వస్తాడా చెప్పండి? ఇక్కడికి చూడాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి, అంతే కదా. మరి పోనీ ముఖ్యమైన ప్రధానమంత్రిని మనం చూడగలమా? చూడలేం. మరి దేవుడు అండి, ఆయన ఎక్కడున్నాడు, ఎక్కడుంటాడు? భూమి మీద ఎక్కడ లేడు, ఆయన ప్లేస్ లేదు కదా నువ్వు వెళ్ళడానికి, ఆయన రావడానికి. ఆయన ఎక్కడైనా భూమి మీద ఎక్కడైనా ఒక చోట ఉన్నాడంటే నువ్వు చూడగలవు కొని. కానీ ఆయన పరలోకమందు ఉన్నాడు. అక్కడ ఆయన రొమ్మున ఆనుకుని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. ఏమని? తండ్రిని. ఆయన ఎవరంటే మీ తండ్రి. మీరు దేవుడు 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 అంటున్నారు, కాదు. ఆయన ఎవరంటే, మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మీ తండ్రి. ముందు మీరు ఆయనే మీ తండ్రి, ఆయనే మీ తండ్రి తప్ప మీకు ఇంకెవరితోటి మీకు ఏ విధమైన సంబంధం లేదని మీరు ముందు తెలుసుకోవాలి. మత్తయి సువార్త 23:9 చూడండి, ఆయన ఏమంటున్నాడు. సత్యం గురించి సాక్షి ఇవ్వడానికి వచ్చిన ఆయన, మనకు సత్యం తెలియదు కానీ రకరకాల పద్ధతులు తెలుసు, భిన్న అభిప్రాయాలు తెలుసు. మనం సత్యానికి చాలా విరోధంగా ఉన్నాం, సత్యానికి చాలా దూరంగా ఉన్నాం. అసలు సత్యాన్ని ఎవరు ఆలోచించే పరిస్థితులు లేరు, వినే పరిస్థితుల్లో లేరు, నమ్మే పరిస్థితుల్లో లేరు. సత్యానికి చెవినే ఎవరంట. నేనన్న మాట కాదు, దేవుడు అన్న మాటే, సత్యం అన్న మాటే. సత్యమునకు చెవి నీయక కల్పన కథలు. ఏదైనా కథ చెప్తేనే వీళ్ళకి ఇష్టం, కానీ సత్యం చెప్తే చెవి ఇవ్వరట. అంటే దేవుడికి ఏమివ్వరట వీళ్ళు? దేవుని మాటకి అంటే తండ్రి మాటకి ఏమివ్వరనమాట. మనం తెలుసుకోవాలని దేవుడు చెప్పిన ఆయన మాటకి ఏమివ్వంటే మనం చెవి ఇవ్వం, అంటే ఇచ్చి వినవన్నమాట. కానీ అబద్ధాలు అయితే, ఇక్కడ నేను ఎవరో చూడలేదని చెప్పాను అనుకోండి, కొంచెం కష్టంగా ఉంటుంది. చూశానని చెప్తే, ఇక్కడ నేనే గనక చూశాను, నాకు దేవుడు ఇలాగ కనిపించాడు, వెలుగు వచ్చేసింది, పెద్ద వెలుగు వచ్చింది, ఒళ్ళంతా జిల్లు మందే వణికేసింది, ఏటా వెలుగు అనుకున్నాను, లేకపోతున్నాను, చేతులు కదలట్లేదు, కాళ్ళు కదలట్లేదు అని అంటే మెల్లని స్వరం, తర్వాత ఒక ఆకారం కనిపించినట్టు కనిపించింది అని ఎలా చెప్పాను అనుకోండి, మీరు ఎలా వింటారో తెలుసా? నెక్స్ట్ ఏం చెప్తాడు, నెక్స్ట్ ఏం చెప్తాడు, నెక్స్ట్ ఏం చెప్తాడు, నెక్స్ట్ ఏం చెప్తాడు. అప్పుడు నేను ఏమంటాను తెలుసా? మళ్ళీ నేను అలా చెప్పేవాడు వెంటనే నేను స్తోత్రం హల్లెలూయా అంటాడు. అంటే నేను నాకు కనిపించాడు అన్నది ఒప్పుకోమని. చెవిస్తారా ఎవరా? నేను ఇలా దేవుడు చూసావని చెప్పే మాటలు ఆనంద భారతి గ్రౌండ్లో విన్నప్పుడు చాలామంది అలా చెప్తుంటుంటే ఇలా ఇనుగురు. కానీ అదే ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అనుకోండి, ఎవరు వినరు. అలా చూశానని చెప్పడానికి వచ్చేవాడు వస్తాడు, ఎవడో ఒకరు అతనికి ఏం చేస్తారు తెలుసా? నిండిపోతారు. మన వాళ్ళు వస్తే చెప్తే ఏమంటారంటే, ఈయన సాక్ష్యం చాలా గొప్పదని అంటారు. ఏంటంటే అక్కడ దేవుడు మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడేసి అతని దగ్గరకు వచ్చేసి ఏదో చేసాడని చెప్తాడు. మన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా అలాంటి దగ్గర చూసేటప్పుడు? మరి మీరు ఎందుకు తక్కువ మంది ఉన్నారు? అందుకే సత్యానికి చెవినివ్వరు కాబట్టి. పోనివ్వండి. సత్యం ఎలా ఉంటుందంటే,
అసత్యంలో ఉన్నవాడికి చేదుగా ఉంటుంది, అర్థం కాదు, నచ్చదు, చెప్పినా ఎక్కదు, ఒప్పుకోలేరు, ఏమనలేరు. యేసుప్రభు వారు అన్నారు, ఏమన్నారు తెలుసు కదా, నేను చెప్పవలసిన అనేక సంగతులు కలవు. ఆయన శిష్యులతో అన్నాడు, ఇప్పుడు మీరు వాటిని సహించలేరంటే నా మీదే తిరగబడిపోతారు మీరు. ఎవరు ఆయన శిష్యులే. ఎందుకంటే స్లోగా చెప్తాడులే పరిశుద్ధాత్ముడు, మీతో ఉండి మీలో ఉండి స్లోగా చెప్తాడు. ఇప్పుడు నేను కూడా వెంటనే ఇంత జ్ఞానం నేర్చుకోలేదు, ఎవరు కూడా అంత జ్ఞానం ఎవరు నేర్చుకోలేరు. క్రైస్తవుడికి వచ్చిన తర్వాత స్లోగా నేర్చుకోవాలి, వినాలి. సత్యం చెప్పేవాడు, వాక్యం చెప్పేవాడు ఎవడైనా ఉంటే, ఎక్కడైనా ఉంటే వినడం మీకు అదృష్టం, మీకు చెప్పేవాడు ఉండడం మీకు భాగ్యం. చెప్పకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో కాలయాపన చేసేస్తే, తన పబ్బాన్ని గడిపేసుకుంటే అది మీకు నష్టం. ఇది మీరు గ్రహించాలి. కానీ సత్యం చెప్పేవాడికి ఏమో ఎవరో వినరా, చెవినివరా. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చుచున్నది. నేను ఇలా ప్రసంగం చేసి యూట్యూబ్లో ఉంటుంది, ఇది ఎవడో వినడు. ఆ కలవరి సతీష్ కుమార్ ఎన్ని కథలు చెప్తాడండి, ప్రతిదీ కథే. ఏంటి పెద్ద చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా కథలే, చీఫ్ మినిస్టర్ దగ్గర వాక్యం చెప్పిన కథలే, పెద్ద పెద్ద కలెక్టర్లు వీళ్ళందరూ కూర్చున్న దగ్గర కూడా కథలే. ఎందుకండి, చాలా సింపుల్గా చెప్తే, ఉన్న టైంలో కథ చెప్పకపోతే డైరెక్ట్గా గుచ్చేయడమే, కసమని పొడిసినట్టు వాక్యం చెప్పేయడమే, టక్ అని. మన కథ పిట్ట కథ చెప్పామనుకోండి, పిట్ట కథగా పావుగంట ఎగిరిపోద్ది, అక్కడ ఇచ్చేది పావుగంట. కానీ ఎంతమంది చూస్తారండి, పలానా పిట్ట కథ ఎంత బాగా చెప్పాడండి, సతీష్ కుమార్ గారు క్రిస్మస్ ట్రీ కోసం అద్భుతంగా చెప్పారని అన్నారు. ఒకసారి ఎప్పుడో క్రిస్మస్ ట్రీ కోసం చెప్పాడట. ఏంటి చెప్పాడంటే, క్రిస్మస్ ట్రీ వెనకాల ఉన్న మర్మం ఏంటంటే, ఆ క్రిస్మస్ ట్రీకి, మీరు ఎప్పుడైనా క్రిస్మస్ ట్రీ చూసుంటారు కదండి, అది ఏ చెట్టు అంటారండి, అది సర్వీస్ చెట్టు ఏదో అంటారండి, ఇలా ఉంటుంది. దానికి ఏంటంటే ఆకుల్లాగా ఉండవు, అలా ఉంటాయండి. ఏదో దూది చీపురు ఉంటుంది కదా, ఇప్పుడు మన ఇల్లుని తుడుచుకుంటున్న చీపురు, టైల్స్ ఇల్లుని తుడుచుకుంటాం కదా, ఇది ఆ చీపురికి ఉన్న అదంతా చుట్టూ ఊడిపోతే ఆ కొమ్మలు ఉంటాయి కదా, చిన్న చిన్న కొమ్మలు, అలాంటి చెట్టు ఉంటుంది. అదే క్రిస్మస్ ట్రీ. ఆ క్రిస్మస్ ట్రీకి ఆకులు సరిగా ఉండవు, మరి పువ్వులు అంటారా, పువ్వులు కూడా ఉండవు. మన వాళ్ళు ఏం చేశారంటే, అలా ఉన్న చెట్టునంట, ఆ చెట్టు ఫీల్ అవుతుందంట, అన్నిటికి పువ్వులు ఉన్నాయంట, అన్నిటికి కాయలు ఉన్నాయంట. అంటే అప్పుడు నక్షత్రాలన్నీ ఏమనుకున్నాయంట తెలుసా, నువ్వు బాధపడకు, మేమే నీకు కాయలుగాను పళ్ళుగా వచ్చేస్తామని చెప్పేసి నక్షత్రాలు వచ్చి ఆ చెట్టుకి అలంకరణగా ఉన్నాయంట. ఈ మర్మం నాకు అర్థం కాలేదు. అయితే ఉన్నాయంట అని అనగానే, అయ్య బాబా నిజమే, అది ఆ చెట్టు ఎవరో కాదు, ఎవరూ పట్టించుకోకుండా ఉన్న నువ్వే. ఎవరూ పట్టించుకోవట్లేదు, నిన్నందరూ తృణీకరిస్తున్నారు, నీ బతుకు ఎండి మారిపోయిన పువ్వు లేని కాయ లేని చెట్టులా ఉంది అని అంటే, అలాంటి నిన్ను దేవుడు అద్భుతమైన నక్షత్రాలతో ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించినట్టుగా ఏం చేస్తాడు అనుకుంటున్నారు, నిన్ను కూడా అలంకరిస్తాడు. అయిపోయింది. అసలు క్రిస్మస్ ట్రీ ఎక్కడన్నా బైబిల్లో ఉందేటండి? ఏంటి ఆ అలంకరణ అంటే, నీకు ఇబ్బందులు బాధలు ఉంటే డబ్బు ఇచ్చి బిల్డింగ్లు ఇస్తే ఇదే అలంకరణ. ఆయన అలా అనలేదమ్మా, ఫలించిన చెట్టుని నరికేస్తానన్నాడు ఆయన. ఫలాలు లేని చెట్టుకి నేను తీసుకొచ్చి ఫలాలు ఎట్టేస్తానని అనలేదు, అతికించేస్తానని అనలేదు. అవును కదమ్మా, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్ష వల్లని. చాలామంది దొంగ ద్రాక్ష వాళ్ళు ఉన్నారు.
నాలోనే అంటకట్టబడ్డండి. ఏ దొంగ ద్రాక్ష చెట్టుకి అంటకట్టబడకండి. నాలో అంటకట్టబడి ఫలింపని. నువ్వు ఫలించేయచ్చు, నీకు ఫలాలు లేకపోవడం ఏంటి? నీ వెర్రి కాకపోతేనే. నువ్వు అనుకున్న ఫలాలు కాదు, ఆయన అనుకున్న ఫలాలు నువ్వు ఫలించవచ్చు. కానీ అవి మాత్రం నువ్వు ఫలించకపోతే ఆయన నరికేస్తానన్నాడు. నీకు ఫలాలు ఎట్టడం పక్కనెట్టు. చూసారా, దీనికి నీ కథకి ఎంత తేడా ఉంది? కథ ఎలా ఉంది? సూపర్ ఉంది. ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు మొత్తం అన్ని ఒళ్ళంతా నక్షత్రాలు వచ్చేస్తాయి అన్నట్టు ఉంది. కానీ ఇందులో అయితే నువ్వు ఫలించకపోతే నీకు అయిపోయినట్టే. ఇదిగో గొడ్డలు చెట్లు వేరనా, ఇది మన తండ్రి చెప్పిన ఉపమానం. అదే కదండి వాక్యం చెప్తున్న ఉపమానం. గొడ్డలే ఇప్పుడే చెట్లు వేరును ఉంచబడింది. ఫలింపని ప్రతి చెట్టుని ఏం చేస్తాడంటే ఆయన నరికా. నేను అనుకున్నాను గొడ్డలు ఏటిన ఆయన చెట్టు ఏరిన ఉన్నాడు వేటాను అనుకున్నాను. నేను ఆలోచించాను, ఏర్లు చెట్టు ఏటానంటే నరికేడు వేటాను అనుకున్నాను. కానీ కొంచెం దాన్ని రియాలిటీలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే మన గుండె ఉంది కదా, నరాలు ఉన్నాయి కదా, మనకి వేర్లు ఉన్నాయి. చెట్టుకైతే భూమిలోకి ఉంటాయి, మనకైతే ఒంట్లోకి ఉంటాయి. మీరు మనీ ప్లాంట్ లాంటి ట్రీని తీసుకెళ్ళి బాటిల్లో ఎట్టండి, అది ఏమైపోద్ది, ఆ వేర్లు ఎక్కడ అల్లుకుంటాయి? బాటిల్లోనే అల్లుకుంటాయి. అలాగా మన మొద్దుని ఎక్కడ ఇట్టాడంటే గుండెలో ఉంది మన మొద్దు. ఆ గుండుకున్న వేర్లన్నీ ఏం చేసాయంటే మొత్తం బాడీ అంతా అల్లేసాయి. అల్లేస్తే మరి దానికి గొడ్డలేంటి? అక్కడ గొడ్డలు ఉందంటే ఎవరికి కనపడదా గొడ్డలే? ఆయనకి మాత్రమే కనపడుతుంది. అప్పుడప్పుడు నరాలు చిట్లిపోతే తెలుసా? స్ట్రోక్ అంటే ఏంటనుకుంటున్నారు? హార్ట్ అటాక్ అంటే అయిపోయింది. నరంలో గొడ్డలు ఉంటుంది, చిన్న గొడ్డలు, మనకు తెలియని గొడ్డలు, అది అడ్డుపడిపోద్ది అంతే, అయిపోయింది, హార్ట్ అటాక్, చచ్చిపోతాం. ఈ మధ్యన గొడ్డలకి ఎక్కువ పని చెప్తున్నాడు ఆయన. నిన్న ఈరోజే అనుకుంటాను, ఒక పెయింటరు అలా కూర్చుని చచ్చిపోయాడు, హార్ట్ స్ట్రోక్. 26 సంవత్సరాలు 23 సంవత్సరాలు చచ్చిపోతున్నారు తెలుసా? కాబట్టి ఆయన నీకు ఫలాలు ఇవ్వడం కాదు, నువ్వే ఫలించాలి. ఎప్పుడు ఆయన ఇవ్వడమే, మరి నువ్వేమివ్వు ఆయనకి? కాబట్టి మాయ మాటలు ఇలాంటివేమి నమ్మకండి. ఎవ్వనికి తండ్రి అని పేరు పెట్టవద్దు. ఇక్కడి నుంచే వచ్చాం మనం. భూమి మీద ఎవ్వనికి తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఇది సత్యం. ఇది మీరు ఎవరికే నమ్మగలరా? ఎవరైనా ఇది ఎప్పుడైనా మీరు అర్థం చేసుకున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఇంత స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్గా సూటిగా మనకు చెప్తే మనం మన అమ్మ అంటున్నాం, మన నాన్న అంటున్నాం, చిన్నాన్న అంటున్నాం, పెద్ద నాన్న అంటున్నాం. బాబోయ్, ఎంతమందిని నాన్నలు అంటున్నాం. కానీ దేవుడు మాత్రం మన తండ్రి అని మనం ఆలోచించగలం. తండ్రి అని పిలుపుకి కాదండి అనడం. వీళ్ళందరూ కాదు, ఆయనే తండ్రి అని నమ్మాలి. ఒక్కడే మీ తండ్రి అని నమ్మంటున్నాడు ఆయన. వీళ్ళు కాదు అని నమ్మగలవా? ఇది సత్యమా? ఇది మన జీవితాలకు అవసరమైన సత్యమా? ఆలోచించండి. మన జీవిత సత్యమా? ఇది చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడంటే అవును. ఒక్కడే తండ్రి అంటే ఒక్కడే. ఎందుకంటే నువ్వు ఆత్మ, ఆయన ఆత్మ. ఇప్పుడున్న తల్లిదండ్రులందరూ ఏంటనుకుంటున్నారు? శరీరాలు. తల్లి తండ్రి అంటున్నది దేన్ని బట్టి అంటే వాళ్ళ శరీరాన్ని బట్టి. శరీరం లేకపోతే తండ్రి ఉన్నట్ట లేనట్ట. నా తండ్రి లేడు, నా తండ్రి పోయాడు, నా తండ్రి చచ్చిపోయాడు. అలా అందరూ పోతారు, అందరు తల్లిదండ్రులు పోతారు, అందరు పిల్లలు పోతారు. ఒక రోజున మొత్తం భూమే ఖాళీ అయిపోద్ది. అప్పుడు యేసుప్రభువారు అన్నారు చూసారా, ఒక్కడే మీ తండ్రి అని. ఆయనే మనకి తండ్రి అవుతాడు. కానీ అది ఇప్పుడు ఉండగా నువ్వు నమ్మలేదు. ఆ సత్యాన్ని ఈ బ్రతుకు కాలంలో శరీరంలో ఉన్నప్పుడు నువ్వు నమ్మలేదు. నమ్మమంటే నమ్మాలి, నమ్మి బ్రతకాలి. అప్పుడే నువ్వు ఫలించిన వాడివి, అప్పుడే ఆయన మాటకు విలువిచ్చిన వాడివి. ఇది కాదా సత్యం అంటే? సత్యమే.
ఇది కాదు, సత్యం కాదని ఎవరు చెప్పమంటారు చెప్పండి. భూమి మీద ఎవడు శరీరంతో ఉండిపోయేవాడు? ఏ కొడుకు ఉన్నాడు, ఏ తండ్రి ఉన్నాడు? కాబట్టి ఎంతో మంది, కొన్ని వందల కోట్ల మంది భూమి పుట్టిన దగ్గర నుంచి, ఆదాము దగ్గర నుంచి పుట్టుంటారే, వాళ్ళందరూ ఏమైపోయారు? ఆ తల్లిదండ్రులు లేరి, ఆ బిడ్డలు లేరి. వీళ్ళందరికీ చేసుకున్న ఆయన తండ్రి ఒక్కడే అనే మాట ఎంత నిజమో చెప్పండి. వీళ్ళు తల్లిదండ్రులు కాదండి బాబు, వీళ్ళు ఎన్నో టెంపరీ శరీరం ఉంది కాబట్టి. ముందు ఆయన తండ్రి అని నమ్మి ఈయన ద్వారా శరీరం నాకు ఇచ్చాడు కాబట్టి ఈయన తండ్రి అని నమ్ము. శరీర తల్లిదండ్రులు అంతే, ఆయన ఆత్మ తండ్రి. శరీరం అశాశ్వతం. ఒకవేళ ఆయన దేవుడికి ఇష్టగడుగా లేడు అనుకోండి, తర్వాత ఆయన ఉండడు, పోతాడు నరకానికి, నువ్వు పరలోకంలో ఉంటావు. మరి నువ్వు అనాథగా ఉండవు, దేవుడే నీకు తండ్రి కాదండి. ఇక్కడ మనం అందరం ఒక మనిషి నుంచి పుట్టిన వాళ్ళమే, కానీ తల్లి తండ్రి అంటే అది అలా అనుకుంటా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బంధాలు ఉండవు, ఆ శరీరం ఉండదు, ఏం ఉండదు, ఆ రూపం ఉండదు, ఈ రూపం ఉండదు, ఏం ఉండదు, ఆత్మగా ఉంటావు. ఆ ఎఫెక్షన్ ఏమి ఉండదు మీకు, ఏం అవసరం లేదు, దానికోసం ఏం ఆలోచించకండి. పలానా ఆయన, పలానా ఆత్మ నాకు తండ్రిగా యాక్ట్ చేసింది శరీరంలో ఉండి అని అనుకుంటావు అంతే. కానీ నరకనికి పోతే ఇంక లేడు, నువ్వు తండ్రి అని అవసరం లేదు అతన్ని. ఇదే సత్యం, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడు చూసారా? ఇది మన జీవిత సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, నీకు భవిష్యత్తులో ఎదురవుతుంది. నమ్మితే భూమి మీద ఉండగా ఎలా బ్రతుకుతావు? ఎలా బ్రతుకుతావు? దేవుడే నా తండ్రిని, ఆయనే నన్ను చేసుకున్నాడని, ఆయనకి ఇష్టమైన వాడిగా ఎలా బ్రతకాలా అని ఆలోచిస్తావు. కానీ ఇప్పుడు అలా కాదు, అప్పుడప్పుడు రావడం, అప్పుడప్పుడు తీయడం. నిజంగా ఆత్మగా నువ్వు ఎప్పుడుండే, నీ ఆత్మకి ఆయనే తండ్రి అయితే ఇప్పుడు నువ్వు ఎప్పుడుండే బ్రతుకు కోసం ఆలోచించాలా, ఎప్పుడు పోతావు అనే బ్రతుకు కోసం ఆలోచించాలా? మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆ తండ్రిని ఎప్పుడు పోతామో తెలియని ఈ బ్రతుకు కోసం ఆలోచిస్తున్నాం. కానీ పోయిన తర్వాత ఎప్పుడూ ఉండే బ్రతుకు, ఆ బ్రతుకులో దేవుడి దగ్గర ఉండాలనే ఆలోచన లేదు. నిజంగా అదే జీవిత ధ్యేయంగా లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే అలాంటి ధ్యేయం మనలో ఉండాలనే వచ్చి చెప్పి, బోధలు చెప్పి ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకంటే అందుకే ఆయన ఎందుకు ఈ లోకంలో మనకలాంటి బ్రతుకు ఎందుకు బ్రతకలేదు? ఆయన నోట వెంట మనకలాంటి ఆలోచనలు కలిగిన మాటలు ఏమైనా వచ్చాయా? ఇబ్బందులు, బాధలు, కష్టాలు అనే మాటలు ఏమైనా ఉన్నాయా ఆయన నోట్లో? లేవు. అవన్నీ పక్కన పెట్టేశాడు ఆయన. మీరు నమ్మండి, ఈ శరీరం అశాశ్వతం. కష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా అశాశ్వతమే, సుఖమైనా కూడా అశాశ్వతమే. ఒకరోజు నువ్వు ఎంత సంపాదించినా అదంతా వదిలి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. ప్రాణం పోతే నువ్వు సంపాదించుకున్నావు కదని ఆ ఇంట్లో ఉంచరు, తీసుకెళ్ళి పాతేస్తారు. ఆత్మ ఏమవ్వాలి? ఆత్మకి ఎవరితో సంబంధం తెలియలేదు. తెలుసుకోకపోతే నేనేం చేయాలి? తెలుసుకోవాలి, అది దేవుని ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడ పంపించి, మన తండ్రి ఉద్దేశం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని ఇక్కడికి వచ్చి పంపించాడు. అందుకనే నేను సత్యముని గురించి సాక్షి ఇవ్వడానికి పుట్టిన. ఏ సత్యం? మనం తెలుసుకోవాల్సిన సత్యం, మనల్ని చేసుకున్న ఆయన గురించి, మన తండ్రి గురించి మనకు తెలియాల్సిన సత్యం చెప్పడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయనే తండ్రిని మనం పిలవాలని బైబిల్ అంతా చెప్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం ముగించేద్దామండి కొన్ని మాటలు చూసి. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలా అనగా మీరు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. కానీ మీరు ఎవ్వరికి భయపడకండి. ఎవ్వరికి ఎందుకు భయపడతారు? మనలో ఒక ఆత్మ ఉంది. అలాగే మనమైన ఆత్మ దేవునికితో మనకి ఏం సంబంధం చెప్పడానికి, దేవుడి తండ్రిని మనం పిలవడానికి
దేవుడు పరిశుద్ధాత్మను మనలోకి పంపించాడు. కాబట్టి మీరు ఎవరికి భయపడకండి. దేవుడు మీ తండ్రి అని మీరు నమ్మగలిగితే మీరు ఎవరికి భయపడే అవసరం లేదు. ఆ మాట చెప్పడానికే భయపడకండి అని అంటున్నాడు. ప్రపంచంలో ఎవ్వరికి భయపడకండి. భయపడ్డారు దాసులు అయిపోతారు, వాళ్ళ మాయలో పడిపోతారు. వాక్యానికి భయపడండి, దేవునికి భయపడండి, సత్యానికి భయపడండి. నేను అర్థం చేసుకోలేకపోతున్నానేమో అని, నేను తెలుసుకోలేదని, అయ్యో నేను ఎంత నష్టపోతున్నా, నేను మోసపోతానేమో అని భయపడండి. దత్తపుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రిని మొరపెట్టుచున్నాము. చూసారా, దేవుడినట ఆ పరిశుద్ధాత్మ మనకెందుకు దేవుడు ఇచ్చాడంటే, ఆయన మన తండ్రి మన హృదయాల్లోనికి పంపించాడంటే మనం అబ్బా తండ్రిని ఆయన పిలడానికట, ఆయన మనల్ని పిలిపించుకోవడానికట మన చేత. కాబట్టి ఏమంటున్నాడంటే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారా, సత్యము గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితునన్నాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాడు. ఏంటి? తండ్రిని, ఒక్కడే తండ్రిని. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మీరు దేవుని పిల్లలు, దేవుడే మీ తండ్రి, ఆయన మీరు తండ్రి అని పిలవాలి. ఆయనకు మీరు పిల్లలుగా ఉండబోతున్నారు. మీరు దేవుని వారసులు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ, ఈ పనికి మళ్ళీ భూమి మీద, పరలోకంలో ఉన్నాడు. నీ సంగతి తేలుద్దామని నేను భూమి మీద ఉంచాడు అందాకని. నమ్ముతావు నమ్మవని చిన్న శరీరాన్ని ఇచ్చి ఎన్ని ఇస్తే, ఏదో కొన్ని తినడానికి కొన్ని ఇస్తే, అన్ని ఇస్తే నా మాట వింటాడా వినడాని చూద్దాం అనుకున్నాడు. నువ్వు వింటలేదు. ఆదామ వాళ్ళకి ఏదేం తోట వేసినట్టే మనకి ఇది అంతా. వాళ్ళు విన్నారా? వాళ్ళు వినలేదు. నువ్వు విన్నావా అంటే నువ్వు వినవు. వాళ్ళు ఏమైపోయారు? తిప్పలు పడ్డారు. నువ్వు ఏమవుతావు? తిప్పలు పడతావు. అంతే, ఇంకంతే, అంతకంటే ఏమి లేదు. కాబట్టి మన జీవిత సత్యం ఏంటంటే, దేవుడే మన తండ్రి. ఆత్మ మనలో ఉండి దేవునికి ఇష్టమైన ఫలాలు మనం ఫలించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. చివరిగా రేపటితో మీటింగ్ పూర్తి అయిపోతుంది కాబట్టి 2 ఫలాలు ఉన్నాయి. అందులో మరో ఒక ఫలం ఏంటంటే, నేను చెప్పాల్సినవి 2 పూర్తి చేసేద్దామని, లేకపోతే ఇప్పుడితే ఆపేయాలి నేను వాక్యాన్ని. ఒక 5 minutes ఓపిక పట్టండి. అది కూడా క్లుప్తంగా చాలా చిన్నగా చెప్పేసి ముగించుతాను. 5వ అధ్యాయం 22వ వచనం. చూసారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఫలించవలసిన ఫలం. నువ్వు ఎండు మారిపోయిన చెట్టు అని చెప్పేసి నీకు గంటలో, నీకు లైట్లు, నీకు స్టార్లో కాదు కావాల్సింది. ఏముండాలి తెలుసా? ప్రేమ. అది నువ్వు కోరుకోవలసింది, నీకు ఉండాల్సిన ఫలం. కథ చెప్తే ఎలా ఉంటుంది? ఇంకోలా ఉంటుంది. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికం. ఈ ఫలం అండి మనం ఆలోచించేది. సాత్వికం అంటే, సాత్వికం అనేది మనలో ఉండాలి. అంటే దేవుళ్ళో ఉందంటే, మన తండ్రిలో ఈ లక్షణం అంటే, మన తండ్రికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు మనలో ఉండాలి. ఆ లక్షణాల్లో మనం, ఆ రూపంలో మనం మారిపోవాలి. ఇక్కడ మన కాలంలో, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో ఆయనకు సాత్వికం ఉందంటే ఉంది. మంచి మనసు, శక్తి సంబంధమైన స్వభావం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 35వ వచనం. కీర్తనలు 18వ కీర్తన 35వ వచనం. చూడండి, అంటే దేవుళ్ళు ఏముందంటే సాత్వికం. దావీదు గారిని ఎందుకు ఆయన రాజుగా ఎన్నుకున్నాడు అని అంటే, ఆయనలో ఏముందంటే సాత్వికం ఉందట. దేవుళ్ళో సాత్వికం ఉంది కాబట్టి. ఏంటి? సత్యాన్ని ప్రేమించేవాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ అతను నెరవేర్చునని అతను గురించి సాక్ష్యం ఇచ్చి తినన్నాడు దేవుడు. కాబట్టి అంటే దేవుల్లో ఏముందని ఇక్కడ బైబిల్ చెప్తుంది వాక్యం? సాత్వికం. నీ సాత్వికం. ఇప్పుడు మనలో ఏ ఉండాలంటే సాత్వికం ఉండాలి.
యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మూడో అధ్యాయం 13వ వచనం. చూడండి, ఏదైనా నుయ్యి ఉంది, ఆ నుయ్యిలో తీయని నీళ్ళు చేదు నీళ్ళు వస్తాయంటే రావట. అని అంటే ఏమంటున్నాడంటే, ఏదైనా చిన్న గుంట ఉంది, తీయని నీళ్ళు చేదు నీళ్ళు ఊరవు. అలాగే నా సహోదరులారా, మామిడి చెట్టుని మామిడి పళ్ళే కదండి మనకు కాస్తాయి, అంజూరపు చెట్టుని అంజూరు పళ్ళే, ఒలివ పళ్ళుకి రావు కదా, ఒలివ చెట్టును ఒలివ పండ్లు కాస్తాయి. ఊరవు. ఎందుకు ఈ మాటలని చెప్తున్నాడంటే, మనం ఎలా ఉంటున్నామంటే, ఒకసారి మామిడి పండులా ఉంటున్నాం, ఒకసారి ఏమో ఒలివ పండు, ఒకసారి ఏమో ఇంకో పండు చేదు పండులా ఉంటున్నాం, ఒకసారి తీయని నీళ్ళలా ఉంటున్నాం, మళ్ళీ చేదు నీళ్ళలా ఉంటున్నాం. అంటే మాటలేమో తీయనిలా ఉండొచ్చు, లోపల ఇంటర్నల్గా చేదు నీళ్ళు ఉండొచ్చు. ఇలా మనకి ఇన్ని ఉంటున్నాయి అనమాట. అప్పుడు ఏమంటున్నాడంటే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచువలను. మన క్రియల్లో ఏముండాలట? సాత్వికం. అన్నిటినీ ఓర్చుకునే తత్వం ఉండాలి దేవుడి కోసం, అన్నిటినీ భరించే తత్వం ఉండాలి. అవసరమైతే మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం ఎలా చేసుకోవాలంటే దాసులుగా చేసుకోవాలి సత్యం కోసం. సత్యం కోసం ఇప్పుడు మన తండ్రిని బట్టి, సత్యాన్ని బట్టి మనం ఎవరో స్వతంత్రులు. మన తండ్రి దేవుడు అన్నప్పుడు మనం ఎవరికి భయపడం, ఎవరిని పట్టించుకో. కానీ ఆయన ఏం చెప్పాడంటే, శరీర తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో చెప్పాడు, ఎలా లోబడాలో చెప్పాడు. కాబట్టి దానికోసం మనం తగ్గించుకోవడమే. వాళ్ళకి ఏం తెలిసినా తెలియకపోయినా, వాళ్ళు మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా. వాక్యం తెలియని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాక్యం అవసరం లేదు అనుకుంటారు. కానీ మనం ఏం చేయాలంటే, వాళ్ళకి వాక్యాన్ని నేర్పుగా, వాళ్ళు నిందించిన, తిరస్కరించిన, చేదరించుకున్నా సరే మనం ఏం చేయాలంటే ఓర్పుగా వాళ్ళకి వాక్యాన్ని చెప్పేయాలి. ఇది కూడా ఏంటనుకుంటున్నారు? ఫలితం లేని, అంటే వాళ్ళ ద్వారా మనకు లాభం ఉండదు, కానీ ఒక విధమైన బానిసత్వం, ఒక విధమైన దాస్యత్వం. దేవుని నిమిత్తమే అన్నీ చేస్తాను అన్నాడు. సో కాబట్టి మనకున్న మనం బానిసలుగా మనుషుల మోసాల్లో, మనుషుల పద్ధతుల్లో, మనుషుల మాయ మాటలకి మనం బానిసలైపోయాం. కాదు, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసి, ఏది సత్యమో, నువ్వెవరవో, నీకు దేవునికి ఉన్న సంబంధం ఏంటో అది చెప్పడం వలన నీకు ఒక స్వతంత్రం వస్తుంది. మనుషులు మాయ మాటల్లో చిక్కుకో. దేవుడిని ఎవరు చూడలేదు, ఈ సత్యం నమ్మితే, ఎవరు చూడలేరనే సత్యం నమ్మితే నువ్వు ఎక్కువ శాతం మోసపోవడానికి అవకాశం లేదండి. ఆయన చూశాడు, ఆయన కనబడ్డాడు ఏమనుకుని ఆయనే పెద్ద పాస్టర్ అనుకుంటావు నువ్వు. మనోళ్ళు కూడా చర్చిల్లో ఏం చెప్తారంటే, నేను చూశాను అంటుంటాడు, వారం వారం చూసినట్టుగా. ఇంక నువ్వేమనుకుంటావంటే, నాకు బైబిల్ అర్థం కదా, ఇంకా అయ్యగారు ఏం చెప్తే అదే, అయ్యగారికి కానికిస్తే అయిపోయిందే. ఇలా బానిసత్వంలో బ్రతుకుతున్నాం. అది దేవునికి ప్రయోజనం లేనిది. కానీ నువ్వు దేవుణ్ణి ఎవరో చూడలేదని నమ్మి, స్వతంత్రుడు అయ్యి, దేవుడే నీ తండ్రి అనుకుని సత్యాన్ని నమ్మితే, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది దాస్యత్వం, ఇదే ఒక రకమైన సేవే. అలా సేవ చేయడం కంటే ఇలా చేస్తే దేవుడు కోరుకున్న సేవ జరుగుతుంది. మనం స్వతంత్రులుగా ఉందాం, ఆ స్వతంత్రాన్ని దేవునికి ఇద్దాం. ఇస్తే దేవుని సేవ సక్రమంగా జరుగుతుంది. సక్రమంగా చెయ్యాలి. మనం చేస్తే, మనం అలా ఇచ్చినందుకు, అలా గిఫ్ట్ ఇచ్చినందుకు దేవుడికి మన జీవితాన్ని మన కోసం కానీ ఏ లాభాన్ని కూడా భూమి మీద ఆశించకుండా ఆయన కోసం బ్రతికిన బ్రతుకుకి ఇచ్చే గిఫ్టే దేవుని కుమారుడివి. పరలోక రాజ్యం నీదే. అలా ఉందాం. జ్ఞానంతో కూడిన సాత్వికం, జ్ఞానం లేని సాత్వికం కాదు. అంటే వాక్య సంబంధంగా ఏ ఏ పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి,
ఉంటూ అలా తగ్గించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మీ పిల్లలకు ఏమైతే తెలియాలని మీరు సంకల్పించి మీ కుమారుని లోకానికి పంపించి బయలుపరిచారో, చెప్పించారో సత్యం, ఆ సత్యంలో తండ్రి నాయన మీరొక్కరే మా తండ్రిని, మీరు పరలోకంలో ఉన్నారని, మిమ్మల్ని మేము ఎప్పుడు చూడలేమని మీ మాటలు తేటతెల్లం చేస్తున్నాయి. మీ కుమారుని ద్వారా మాకు తెలియపరచబడింది తండ్రి నాయన. ఇదే సత్యం, కానీ దీనికి భిన్నంగా ఎవరు ఏమి చెప్పినా అది అసత్యం అని మీ పిల్లలు గ్రహించి నాయన, కానీ ఒకరోజు మీ దగ్గరికి మేము రావాలని మోసపోయిన, మిమ్మల్ని గురించి మోసపోయిన, లేదా మీ పేరు చెప్పి మీ పేరు వాడుకుంటూ మోసం చేస్తున్న మోసగాళ్ళ చేతిలో మీ పిల్లలు ఎవ్వరూ మోసపోకుండా నాయన సత్యాన్ని చేపట్టి స్వతంత్రులుగా ఉంటూ మీ వాక్యం చేత తండ్రి నాయన, సత్యం చేత మమ్మల్ని మేము మలచుకుంటూ మీకు నాయన మనుషులు ఎవ్వరికి మేము దాసులం కాకుండా మీకు దాసులంగా నాయన, మనుషులకు మీరు కోరుకున్నట్టుగా మిమ్మల్ని గురించి చెప్పే దాసులంగా మేము బ్రతకినట్లుగా మమ్మల్ని, మాకు అవసరమైన సాత్వికాన్ని అనుగ్రహించండి తండ్రి, నడిపించండి. ఈ మాటల్ని తండ్రి నాయన మీ పిల్లలు విని విడిచిపెట్టకుండా అలాగున్నవో లేవో సరిచూసుకుని వాస్తవాన్ని గ్రహించి నాయన ఆత్మలను రక్షించే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలని మీ మాటలు చెప్తున్నాయి తండ్రి నాయన. ఈ మాటలు నాయన మరి ఆత్మలు రక్షించబడడానికి మీరు రాయించిన నాయన వాక్యమని మీ పిల్లలు దుష్టత్వం చేత వీటిని తృణీకరించకుండా సాత్వికంతో అంగీకరించి ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సహోదరులు రామన్న గారు, వారి కుటుంబాన్ని, వారి సత్యమని పద్మ గారి ఆరోగ్య విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించండి. బిడ్డలను కూడా దీవించండి. ఆయుష్నందును, ఆరోగ్యమందును, మీ జ్ఞానమందును ఫలింప చేయండి తండ్రి నాయన. వారి చేతి పని విషయంలో కూడా మీ కృప మీకు అనుగ్రహించండి, వర్ధిలింపు చేయండి తండ్రి నాయన. ద్వారాన్ని తెరవండి తండ్రి నాయన. అలాగే ఈ కార్యక్రమాన్ని అంతటిని ముగించుకుని వారి వారి గృహాలకు సెలవు తీసుకుంటూ ఉండగా మీ పిల్లలు వారిని బలపరచండి. రేపటి దినాన జరగబోయే సభ విషయంలో కూడా 31 తేదీల్లో జరగబోయే సభల విషయంలో కూడా, కార్యక్రమాల విషయంలో కూడా మీ కృప, మీ కాపుదల మాకు మెండుగా అనుగ్రహించి నాయన నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.